మరి ఈ మధ్య కాలంలో ఎవరు అడిగారంట, బైబిల్ ఉందా ఇట్లా వాయిద్యములు వాడమని, ఇట్లా జనంగా చేరి గంటలు ఇవ్వమని, ఆరాధించమని బైబిల్ ఉందా? ఉంది. ఆరాధించేది మనుషులు కాదు, దేవునికి. ఆరాధించడానికి అర్హుడు ఆయన. నీవు ఇచ్చేది సమస్తం సంపూర్ణంగా ఆయనకి ఇస్తున్నావు. కీర్తన 18:3 చదివితే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నువ్వు మొరపెట్టగా, తెలుగులో మొరపెట్టగా ఉంది, ఇంగ్లీష్లో ఎలా ఉంది తెలుసా? అదే ఆ పాట రాసా. ఐ విల్ సింగ్ ఫర్ ద లార్డ్. ఐ విల్ కాల్ అపాన్ ద లార్డ్ హూ ఇస్ వర్తీ టు బి ప్రైజ్డ్ సో దట్ ఐ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ మై ఎనిమీస్. స్తుతులకి, స్తోత్రాలకి అర్హుడైన ఆయన స్తుతి వచ్చినట్లుగా ఆయనకు మొరపెట్టు. ఆయన తనకు మహిమ వచ్చినట్లుగా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. యెహోషాపాతు విషయంలో చూస్తామండి. కలవరంతో, శత్రువులు చుట్టుముట్టిన కలవరంతో ఏం చేయాలని అర్థం కాకపోయినప్పుడు ఆయన భయంతో ఏం చేశారు తెలుసా? వాయిద్యకాన్ని సిద్ధపరిచారంట, గానాలు పాడేవారిని, దేవుని స్తుతించేవారిని సిద్ధపరిచారంట. ఒక బయట యుద్ధ రంగంలో యుద్ధానికి సైన్యం అంతా చేరితే, రాజులందరూ చేరితే, వీరేమో ప్రైజ్ పార్టీ పెట్టుకున్నారంట. బికాస్ హీ అండర్స్టూడ్ దేవుడు చేస్తానికి సమర్థుడు.